కలిగినటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, మీ మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధ నామమును కొందనాలు. మీ మధురమైన నామాన్ని స్తుతించడానికి మాకు భాష లేదయ్యా, భావం తప్ప. మీ మనోహరమైనటువంటి కృపను గానం చేయడానికి మాకు గాత్రాలు లేవయ్యా, హృదయం తప్ప. అయ్యా, మా జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు స్తుతించి ఆరాధించిన మేము మీ స్వరమును వినడానికి సిద్ధపడుతున్నాం. నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరం. మీరు మాట్లాడటం మాకు అవసరం. అయ్యా, ఈ ఉదయ సమయంలో మీ పరిశుద్ధ సన్నిధిలో మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరాన్ని మరుగుపరిచి, మహిమ కలిగిన శుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరము మాకు దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావము పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈనాటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. మొదటిగా ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు పాత నిబంధన పాఠంగాను. రెండవదిగా లూకాసు వార్త 15వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలు కొత్త నిబంధన సువార్త పాఠంగాను. నేటి ధ్యానం కొరకు మనము ధ్యానము చేసుకోబోతున్నాం. ఏర్పాటు చేయబడిన మూలవాక్యం ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. గడిచిన దినాలలో యెహోవా యీరే అన్నటువంటి అంశము మీద ధ్యానం చేసుకున్నాను. అంటే యెహోవాయే చూచుకొనును. ఏం చూసుకుంటాడు అంటే మనము 3 విషయాలు ధ్యానం చేస్తాం. ఆయన మన కొరకు సరైన దానిని ఆయన ఏర్పాటు చేయడానికి చూసుకునేది, సరైన స్థలాన్ని, సరైన సమయాన్ని కూడా ఆయన మన పక్షంగా చూచుకొని మన కొరకు ఏర్పాటు చేసే దేవుడు అన్న విషయాన్ని అబ్రహాము ఇస్సాకుల అనుభవం ద్వారా మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కూడా దేవుని చూపును గురించి, అక్కడ ఆయన చూచుకునే దేవుడు, ఇక్కడ ఆయన నిన్ను చూచే దేవుడు. ఇది మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నటువంటి ఓ గొప్ప వాగ్దానం. వారు కొన్ని దినాలలో లేదా కొన్ని నెలలలో వాగ్దాన భూమి అనేటువంటి కనానునకు వెళ్ళబోతున్నారు. ఆ వాగ్దాన భూమి అనేటువంటి కనానుకు వెళ్ళే సందర్భంలో మాట్లాడుతూ ఆయన ఈ చాలా ప్రధానమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ స్థలము ఎలాంటిది, ఆ భూమి ఎలాంటిది, ఎలాంటి అనుభవాన్ని అది మీకు ఇస్తుంది, ఆ స్థలములో మీరు ఆశీర్వదించబడడానికి ఏది కారణమై ఉంటుంది అనే విషయాలు మాట్లాడుతూ ఈ 12వ వచనం వచ్చేసరికి ఆ స్థలము ఆశీర్వదించబడిన స్థలంగా ఉండడానికైనా, ఆ స్థలములో మీరు ఆశీర్వదించబడడానికైనా ఏకైక ప్రధానమైన కారణం ఏమిటంటే ఆ స్థలము మీద లేదా ఆ దేశము మీద లేదా అందరిని నివసిస్తున్నటువంటి నీ మీద నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఉంటుంది. కేవలం ఇది 1 సంవత్సరానికి సంబంధించిన వాగ్దానము మాత్రమే కాదు. ఆయన కన్నులు మన మీద ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము కూడా మన జీవితంలో ఆశీర్వాదము లభిస్తున్నది. ప్రియులారా, చాలాసార్లు మానవుల చూపు గురించి మాట్లాడుకుంటూ ఉంటాను. నేను ఇప్పటి వరకు నేను సరిగా చూడక కానీ ఒక్కసారి చూస్తే నీ సంగతి ఏంటో తేలిపోతుందంటారు. నేను సరిగా కాన్సన్ట్రేట్ చేయలేదంటే నీ మీద, ఒక్కసారి నేను కాన్సన్ట్రేట్ చేశానంటే నీ మీద, అంటే చూచానంటే నువ్వెక్కడుంటావో తెలియదు అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు.
మనిషి చూపు తోటి మనిషి పట్ల ఎలా ఉంటుందయ్యా అంటే స్వార్థపూరితంగా, అసూయతో నిండేదిగా, ద్వేషము కోపముతో నిండేదిగా ఉంటుంది. పైకి మంచిగానే మాట్లాడొచ్చు, కానీ వారి చూపులో క్రోధము, వారి చూపులో అసూయ, ద్వేషం, వారి చూపులో ఏదో తెలియని స్వార్థం మన జీవితాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. అందుకనే పూర్వకాలం పెద్దలు ఓ మాట అన్నారు, చూపు గురించి, మనిషి చూపు గురించి ఓ మాట అన్నారండి. అదే మాట అండి, నరుని చూపు కట్టండి నాపరాయో నల్లరాయో మొత్తానికి ఏదో రాయి. అంటే మనిషి చూపు కట్టండి, రాయి కూడా ఏమైపోద్దట. అది ఎంతవరకు నిజమో, ఎక్కడైనా పగిలిందో లేదో నాకు తెలియదు, కానీ అంటే ఆ వ్యక్తి యొక్క అసూయతో, క్రోధముతో, లేదా నీ మీద ఉన్నటువంటి స్వార్థముతో చూసి చూపు అంత హానికరమైనది అని చెప్పడానికి అలంకారప్రాయంగా మాత్రమే అది వాడారు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రియులారా, ఇలాంటి మానవ చూపుల మధ్య మసలుతూ ఉన్నటువంటి మన జీవితాలు, అసూయతో, ద్వేషముతో, స్వార్థముతో, కోపముతో, క్రోధముతో మసలుతూ ఉన్నటువంటి మానవ చూపుల మధ్య మన జీవితానికి ఒక గొప్ప ఆదరణకరమైనటువంటి మాట ఇక్కడ చదువుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో అలాగే ఐగుప్తీయుల చూపులు ఇశ్రాయేలీల మీద ఎలా ఉన్నాయండి? చాలా ద్వేషముతో ఉన్నాయి. ఎలాగైనా ఈ ప్రజలను మట్టు పెట్టాలి, ఎలాగైనా ఈ ప్రజలను అంతం చేయాలి, వీరు ఎదగకూడదు, వీరు అభివృద్ధి చెందకూడదు, ఇశ్రాయేలు జనాంగము సమూలంగా నాశనం అయిపోవాలని ద్వేషపు చూపు చూచి వారిని చాలా శ్రమ పెట్టారు. అలాంటి 430 సంవత్సరాల బానిసత్వం నుంచి దేవుడు అద్భుతంగా వారిని బయటకు నడిపించాడు. నడిపించిన దగ్గర నుంచి ప్రియులారా, ఆయన చూపు వారిని విడిచిపెట్టలేదు. ఎర్ర సముద్రం దగ్గర కష్టం వచ్చినప్పుడు దేవుడు వారిని చూచి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. మారా దగ్గర చేదు అనుభవాలు వారికి మిగిలినప్పుడు వారిని చూచి చేదు అనుభవాలను మధురంగా మార్చివేశాడు. ఆకలైందని తెలిసి అమ్మ కంటే ప్రేమతో ఆకాశపు ధాన్యాన్ని, మన్నాను ఆహారంగా పెట్టాడు. దాహమైందని చూచి ఎడారిలో ఎన్ని నీళ్లు దొరుకుతాయండి, వారి కొరకే దాచినట్లు ఆ బండలోంచి మధురమైనటువంటి జలాన్ని వారికి ఇప్పించాడు. శత్రువు వచ్చినప్పుడు చూచి శత్రువు మీద జయమిచ్చాడు. యోర్దాను ఎదురైనప్పుడు చూచి యోర్దాను నీళ్లను ఆరిపోజేశాడు. ఎరికో గోడలను చూచి వాటిని పడగొట్టింపజేసి వారిని వాగ్దాన భూమికి నడిపించాడు. ప్రియులారా, దేవుని చూపటండి ఎప్పుడు కూడా ఎవరి మీద ఉంటుంది? దేవుని చూపు ఎప్పుడు ఎవరి మీద ఉంటుందండి? మన మీదే ఉంటుంది. ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద, ఆయనను ప్రేమించే వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద, ఆయన మీద ఆధారపడే వారి మీద ఉంటుంది. మానవుని చూపు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? మానవుని చూపు ఎప్పుడు ఎక్కడ ఉంటుందండి? దేవుడు ఇచ్చే వాటి మీద మాత్రమే ఉంటుంది. దేవుడు ప్రొవైడ్ చేసే వాటి మీద మాత్రమే ఉంటుంది. దేవుడు ఏమిస్తాడా ఏమిస్తాడా ఆయన అంటున్నాడు, నా ముఖం వైపు చూడవయ్యా అంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన చేతుల వైపు చూస్తున్నాం. మనిషి చూపు ఎప్పుడు కూడా దేవుడు ఏమిస్తాడా అని చూస్తుంటే, దేవుని చూపు మాత్రం మన కొరకు ఏం చేద్దామా, ఏమిద్దామా, ఎలాగా ఆశీర్వదిద్దామా అని ఎదురు చూస్తుంది. కనుక ప్రియులారా, ఈరోజు మన జీవితంలో అతి విలువైనటువంటి దేవుని కనుదృష్టి లేదా దేవుని చూపును గురించి, దేవుని కన్నుల గురించి మాట్లాడుకుందాం. అక్కడ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, ఈరోజు మనకు కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ దేవుడైన యెహోవా కన్నులు, దట్ మీన్స్ ఆయన చూపులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. నేను అనుకుంటాను మన దేవుని కన్నులు మనల్ని ఎప్పుడు చూసాయి? ఫస్ట్గా పిండముగా మనము ఉన్నప్పుడే చూసాయి. అప్పటి నుంచి మనము మట్టిలో కలిసిపోయే వరకు, మన ఆత్మ ఆయనలో లీనమైపోయే వరకు ఆయన కన్నులు
మనల్ని చూస్తాయి. నిజమే ప్రియులారా, ఈరోజు ఆయన మనల్ని చూచుచున్న దేవుడు. ఆయన కన్నులు, ఆయన చూపులు, ఆయన కన్ను దృష్టి మన మీద పడుతుంది. పడితే ఏమిటండి అని అంటారేమో ప్రియులారా, సూర్యుని కిరణాలు మన మీద పడితేనే కానీ మనకి జీవం లేదు. ఓ ప్రతి కిరణము భావుకత కలిగినటువంటి ఒక కవి అంటాడు, ఆ కిరణాలను దేనితో పోలుస్తాడంటే సూర్యుని యొక్క చూపులతో, కన్నులతో పోలుస్తాడు. ఒకవేళ ఆ కిరణాలే సూర్యుని యొక్క కన్నులు అని మనం అనుకుంటే కనుక, ఆయన కన్నులు భూమి యందంతటా, సూర్యుని యొక్క ఆ కిరణాలు ఏమవుతున్నాయండి, భూమి యందంతటా ప్రసరింపజేస్తున్నాయి. వాటి కొరకు కోటాను కోట్ల జీవరాశులు, నరులు ఎదురు చూస్తున్నారు. దాని ద్వారానే జీవము, దాని ద్వారానే సమస్త ప్రకృతి యొక్క వైభవము కొనసాగుతూ ఉన్నదండి. దేవుడు సృష్టించినటువంటి ఒక చిన్న జ్యోతి సూర్యుడు. ఆ సూర్యుని యొక్క కన్నుల ప్రకాశానికి లేదా కిరణాల ప్రకాశానికి ఈ భూమి ఎంత వెలిగిపోతుంటే, నీతి సూర్యుడు అనేటువంటి దేవుని యొక్క కన్నులు మనల్ని చూస్తే అది మన జీవితానికి ఎంత ఆశీర్వాదకరం. ఒక మనిషి చూస్తే అది అసూయతో అవ్వచ్చు, లేదా ద్వేషముతో అవ్వచ్చు, లేదా కోపముతో అవ్వచ్చు, లేదా పగతో అవ్వచ్చు, లేదా ప్రతీకారము తీర్చుకోవడానికి అవ్వచ్చు. కానీ దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయంటే అది మన జీవితంలో మనము కనికరము పొందుకోవడానికే అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. మనం చదువుకున్న రెండో భాగం ప్రియులారా, లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనములో, వాడు ఇంకా దూరముగా ఉండగానే, ఎవరండి? తప్పిపోయిన కుమారుడు. వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి ఏటండి వానిని చూచి, ఆయన చూపులు ఎలాంటి చూపులండి? ఆయన చూపులు నువ్వెంత పాపివైనప్పటికీ, ఎంత అన్యాయం చేసిన వాడమైనప్పటికీ, దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవించినా, దేవుని ఎదుట ఆయనకు ఎంత ఆయాసము కలిగించే బ్రతుకును బ్రతికినప్పటికీ, ఈ కుమారుడు తప్పిపోయి చెడిపోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు కూడా దూరముగా అతన్ని చూసి అతని తండ్రి కనికరపడి, ఆయన చూపులు ఎలాంటి చూపులండి? కనికరము కలిగిన చూపులు. మనిషి చూపులు ఒకవేళ అసూయతో, ద్వేషముతో మరొక రీతిగా ఉండవచ్చేమో, కానీ మన మీద పడుతున్నటువంటి, మనల్ని చూస్తున్నటువంటి ఆయన చూపులు ఎలాంటి చూపులు అంటే ప్రియులారా, కనికరము కలిగిన చూపులు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూస్తే కనుక, లూకా 19 5వ వచనంలో కూడా ఆయన కన్నులెత్తి జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగిరమ్మన్నాడు. జక్కయ్యను చూసిన కన్నులు ఏ కన్నులు తెలుసా? నశించిపోతున్న జక్కయ్యను వెదకి రక్షించే కన్నులు. జక్కయ్యను చూసినటువంటి యేసయ్య కన్నులు ఎలాంటి కన్నులు అంటే, నశించిపోతున్నటువంటి జక్కయ్యను వెదకి రక్షించే కన్నులు. మత్తయి 28:6 ఆ పక్షవాయు రోగిని తీసుకొచ్చిన సందర్భంలో ప్రభు ఆ పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఆ రోగిని చూసి, నీవు భయపడకు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడు. ఆయన కన్నులు ఏం చేస్తాయో తెలుసా? ఆయన తీక్షణమైన కన్నులు, సూర్యుని ప్రకాశము కంటే తీవ్రమైనటువంటి అగ్ని జ్వాలల వంటి కన్నులు అంటాడండి. ఇందులో ప్రకటన గ్రంథంలో ఆయన కన్నులు ఎలా ఉంటాయండి? అగ్ని జ్వాలల వంటివి. ప్రియులారా, ఆ కన్నులతో మన సమస్త పాపాలను కూడా కడిగి వేసే కన్నులు. లూకా సువార్త 10వ అధ్యాయం 33-34 వచనాలలో ఆ బాటసారి పడిపోయే కొర ప్రాణాలతో కొట్టుకుంటున్నటువంటి ప్రియులారా, ఆ వ్యక్తిని చూశాడటండి. చూచి అతని ఎడల ఏం పొందాడండి? జాలి పడ్డాడు. ఆయన కన్నుల చూపు జాలి కలిగిన చూపు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియులారా, మనిషి చూస్తే నీ మీద అసూయతో చూడొచ్చు, మనిషి నిన్ను చూస్తే నీ మీద ద్వేషంతో చూడొచ్చు. కొంతమంది ఆ చూపుతోనే చంపేస్తారేమో అన్నటువంటి కోపం వాళ్ళ చూపులో ఉంటుందండి. తీవ్రంగా వీడు చూపుతో చంపేసేటట్టున్నారా అంటారు చాలా. అంత కోపముగా చూస్తూ ఉంటారు, అంత ద్వేషముగా చూస్తూ ఉంటారు. కానీ దేవుడు, నిన్ను చూసే దేవుడు, ఆయన కన్నుల దృష్టి నీ మీద పడుతున్నప్పుడు అది నీకేమిస్తుందో, నిన్నేం చేస్తుందో, ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి కొన్ని అంశాల ద్వారా ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ఎందుకంటే
ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా కన్నులు లేదా కనుదృష్టి లేదా చూపు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద ఉంటుంది లేదా దాని మీద ఉంటుందని చెప్తున్నాడు. అలాగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన పైన ఉన్నటువంటి దేవుని కన్నులు లేదా ఆయన చూపు, మన పైన నిలిపిన ఆయన దృష్టి మనకు ఎలాంటి ఉపయోగాన్ని కలుగు చేస్తుందో మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటి అంశముగా 33వ సంకీర్తన 19వ చరణం, 33వ సంకీర్తన 19వ చరణం మొదటి అంశానికి నడిపించబడదాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఉన్నది. ప్రియులారా, కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన దృష్టి ఉందంటే దట్ మీన్స్ ఆయన దృష్టి, ఆయన కన్నులు లేదా ఆయన చూడడం వలన వారికి ఏం దొరుకుతుందండి? వారికి ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. వారు కృప కొరకు కనిపెడుతున్నారు, ఆయన కృప కొరకు కనిపెడుతున్నారు కనుక ఆయన వారిని చూస్తున్నాడట. ఆయన దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉన్నది. అంటే ఆయన చూపు ఎవరైతే కృప కొరకు కనిపెడుతున్నారో ప్రియులారా, వారికి కృప అనుగ్రహించడానికి చూస్తూ ఉన్నాడు. వారికి కృప అనుగ్రహించడానికి. ప్రియులారా, ఒకవేళ మనుషులు మనల్ని చూస్తే కనుక మనకు ఏదో కష్టమో శ్రమో ఇబ్బందో తలపెట్టడానికి చూస్తూ ఉండవచ్చు, కానీ మన దేవుడైనటువంటి ప్రభు, రక్షకుడు, విమోచకుడు యేసయ్య మనల్ని చూస్తే కనుక మనకు ఏది అనుగ్రహిస్తాడండి? ఆయన చూపు మనకి కృప అనుగ్రహిస్తుంది. ఇందాక మనం చదువుకున్న విషయాలు అవే. కృప అంటే ఏమిటండి? అర్హత చూడని దేవుని ప్రేమ. నీ అర్హతను చూసి ఆయన ప్రేమించే దేవుడు కాదు. ఆయన చూపు నీ అర్హతను బట్టి కాక నీ అవసరతను బట్టి నీకు కృపిస్తుంది. అందుకే ఇందాక మనం చదువుకున్నాం కదండి, అర్హత లేదు ఎవరికి? చిన్న కుమారునికి, తప్పిపోయిన కుమారునికి అర్హత లేదు. కానీ తండ్రి చూపు అర్హత లేనటువంటి ఆ చిన్న కుమారునికి కృపించిందండి. అర్హత లేని ఆ చిన్న కుమారుని చూసిన ఆ తండ్రి చూపు తిరిగి కృపించింది. అర్హత లేని అతను తీసుకొచ్చి ప్రశస్త వస్త్రము తొడిగించాడు, వేలికి ఉంగరాన్ని పెట్టించాడు, కాళ్ళకు చెప్పులు తొడిగించాడు. ఇదిగో ఈయన కుమారుడు చనిపోయి బ్రతికిన, తప్పిపోయి తిరిగి దొరికింది. నిజమే ప్రియులరా, ఆయన మనల్ని చూస్తున్నాడంటే మనల్ని పాడు చేయడానికి కాదు, మనల్ని నాశనం చేయడానికి కాదు, లేదా మన మీద అసూయ ద్వేషాలతో కాదు, కానీ ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడంటే ఆయన కృప మనకి దొరుకుతుందని అర్థం. అర్హత లేని మన జీవితాలలో, యోగ్యత లేని మన జీవితాలలో, ఎందుకు పనికిరాని మన బ్రతుకులకు ఆయన కృపనివ్వడానికి మనల్ని చూస్తూ ఉన్నాడండి. నిజమే ప్రియులారా, ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో భూలోకం అంతా బలత్కారంతో నిండిపోయిందండి. భూలోకం అంతా ఏమైందండి? బలత్కారంతో నిండిపోయింది. కనీసం ఒక్కడు కూడా కనిపించడం లేదు. అలాంటి భయంకరమైనటువంటి స్థితి కలిగిన సందర్భంలో దేవుడు చూసినప్పుడు ఏంటండి, నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు. ఆయన చూసినప్పుడు నోవహు యెహోవా దృష్టికి కృప పొంది. ఎందుకంటే నోవహు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. నోవహు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. మనం చూస్తే కనుక కీర్తన గ్రంథం నుంచి 32వ సంకీర్తన 10వ చరణాన్ని మనం చూద్దాం. 32వ సంకీర్తన 10వ చరణం. యెహోవా యందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరించుచున్నది. దేవుని యందు నమ్మిక ఉంచువానికటండి కృప ఆవరించుచు ఉన్నది. కనుక ప్రియులారా, ఒకవేళ మనిషి దృష్టి నీకు కష్టాన్ని, బాధను, కొంతమంది చూపు చూసి మనం బాధపడుతూ ఉంటాం. అదేంటండి అలా చూశాను, ఏదో వాళ్ళదేదో దొంగిలించినట్లు, వాళ్ళదేదో తీసేసుకున్నట్లు, అలా చూస్తున్నారు ఏంటండి అన్నట్టు మనం బాధపడదు. కొంతమంది చూపు మనకి కష్టాన్ని, కొంతమంది చూపు మనకి బాధను కలిగించవచ్చు, కానీ దేవుని యొక్క చూపటండి, దేవుని యొక్క చూపట మనకు కృపను అనుగ్రహిస్తున్నట్టు. అర్హత లేని మనకు అర్హత చూడని ఆయన ప్రేమ కృపగా లభిస్తుంది అన్న సంగతిని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇక 2వ అంశం కూడా ఆయన చూపుని గురించి మనం ఆలోచన చేద్దాం. మరొక మారు 33వ సంకీర్తన 18-19 చరణాలు చదువుకుందామండి. వారి ప్రాణమును మరణము నుంచి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచును. ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందండి? మొదట మనం ధ్యానం చేశాం కృప కొరకు కనిపెట్టు వారి మీద. రెండవది ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంటే
కృప కొరకు కనిపెట్టే వారిని, వారి ప్రాణమును మరణము నుంచి తప్పించుటకు, కరువులో నుంచి వారిని సజీవులుగా కాపాడుటకు తన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది. ఇందాక మనం ఆలోచన చేసాం, ఆయన చూస్తే మనకు కృప దొరుకుతుంది. ఆయన చూపు మనల్ని మరణము నుంచి, కరువు నుంచి తప్పిస్తుంది. మరణము నుంచి, కరువు నుంచి ఆయన చూపు మనల్ని తప్పిస్తుంది అన్న సంగతిని ఈ 18, 19 వచనాల భాగంలో మనం చూస్తాం. నిజమే ప్రియులారా, మన జీవితాలను ఆయన చూచి పరలోక రాజ్యము మరి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక దాసుని స్వరూపమును ధరించుకుని మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా మన కొరకు ఆయన తను తగ్గించుకున్నాడు. మరణించాల్సినటువంటి మన కొరకు ఆయన తగ్గించుకున్నాడు అంటే ప్రియులారా, ఆయన చూపు మనల్ని మరణం నుంచి ఏం చేసిందండి? విడిపించింది, తప్పించింది, రక్షించింది. ఉదాహరణగా మనం చూడాలంటే యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5, 6 వచనాలు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5, 6 వచనాలు మనం త్వరగా చదువుదాం. చదవండి. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 15 సంవత్సరములు. హిజ్కియా పొజిషన్ ఏంటండి? హిజ్కియా పొజిషన్ ఏంటి? నువ్వు మరణమవుతున్నావు కనుక నీళ్ళు చక్కబెట్టుకో. నువ్వు చచ్చిపోతున్నావు హిజ్కియా, నువ్వేమైనా అప్పగించాల్సిన ఉంటే అప్పగించేసాయి. దేవుడు చెప్పాడు. అతడు గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి, యెహోవా యథార్థవంతుడనే నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నాను, దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించినప్పుడు యెషయా నడిమి సేవలోనికి వెళ్ళక పూర్వమే దేవుని స్వరము యెషయాతో మాట్లాడుతుంది. యెషయా, నా సేవకుడైన హిజ్కియాతో ఈ మాటలు చెప్పు, నా జనుల అధిపతి అయినటువంటి హిజ్కియాతో ఈ మాటలు చెప్పు. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీకు మరి 15 సంవత్సరాలు ఆయుష్స్తుంది. హిజ్కియాను చూచిన దేవుడు హిజ్కియాను ఏం చేశాడండి? మరణము నుంచి తప్పించాడు. హిజ్కియా మరణకరమైనటువంటి రోగంలో దేవుడు హిజ్కియాను చూశాడు. మరణానికి సమీపిస్తూ దగ్గరవుతూ, నువ్వు చనిపోతున్నావు హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పగా కన్నీరు విడిచినటువంటి హిజ్కియాను దేవుడు చూచాడు. నిజమే ప్రియులారా, ఆయన చూపు హిజ్కియాను మరణము నుంచి తప్పించింది, మరి 15 సంవత్సరములు ఆయుష్ ఇచ్చింది. నిజమే, మనుష్యులు చూస్తే ఒకవేళ ఆ చూపు నీ మీద విషపు చూపుగా ఉండవచ్చు. నిజమే కదా. సౌలు చూశాడండి. ఎవరిని చూశాడు? దావీదును చూశాడు. సౌలు దావీదును చూసినటువంటి చూపుకు బైబిల్ పెట్టిన పేరేంటో తెలుసా? విషపు చూపు నిలిపాడు అంటాడు. విషపు చూపు చూచాడటండి. ఎందుకంటే దావీదునకు 10,000 కొలది, సౌలునకు 1,000 కొలది అని దావీదును కీర్తించడం చూసి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. నిజమే, చాలా మంది అలాంటి చూపులు చూస్తుంటారు. క్రోధముతో, ద్వేషముతో విషపు చూపులు చూస్తూ ఉంటారు. తమ పొరుగు వారిని, తమ సహోదరులను చూస్తూ ఉంటారు. సౌలు కూడా దావీదును అలాంటి ఒక క్రూరమైనటువంటి విషపు చూపు చూచాడు. ప్రయత్నాలు చేశాడు చంపడానికి, కానీ దేవుని చూపు అలాంటిది కాదండి. దేవుని చూపు ప్రేమ కలిగిన చూపు. ఆయన చూస్తే హిజ్కియా మరణము వాయిదా వేయబడిందండి. మనిషి ఎప్పటికైనా చనిపోవాలి, కానీ హిజ్కియా ప్రార్థన విని ఆయన చూస్తే కనుక హిజ్కియాకు 15 సంవత్సరములు ఆయుష్ దక్కింది. 15 సంవత్సరములు ఆయుష్ దక్కింది. నిజమే, మరణము నుంచి వారిని తప్పించడానికి ఆయన చూస్తాడటండి. అంతేకాదు, కరువు నుంచి వారిని రక్షించడానికి. మనము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం అంతా చదివితే ఏలియాను చూచి దేవుడు అన్నాడు, ఇదిగో విపరీతమైనటువంటి కరువు ఉంది కనుక ఈ ప్రాంతంలో నీకు ఆహారము దొరకదు, నీవు వెళ్ళి ఆ కెరీతు వాగు దగ్గర ఉండు, నీ కొరకు నేను ఆహారం పంపిస్తాను. కరువు దినాలలో ఎవరిని చూశాడండి దేవుడు? ఏలియాను చూశాడు. నీ కరువులో ఆయన నేను చూచి పోషించే దేవుడు. అక్కడ నీళ్ళైపోయినాయి. మరలా తర్వాత వచనాలలో ఏలియాను చూచి, నీవు దగ్గర ఉన్నటువంటి సారిపతోను ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి నేను సిద్ధపరుస్తాను. వెళ్ళాడు. దేవుడు చూచిన ప్రతిసారి కూడా ఏలియా కరువు నుంచి తప్పించుకున్నాడు. నీ జీవితంలో మరణకరమైన రోగాలా? అయ్యా నన్ను దృష్టించు ప్రభు అని ప్రార్థన చేయి. ఆయన మరణము తప్పించుటకు సమర్థుడు. నీ జీవితంలో కరువులా? అది ఏ విధమైన కరువైనా కావచ్చు. ఒకప్పుడు కరువు అంటే ఆహారము లేని కరువు మాత్రమే. ఇప్పుడు మనశ్శాంతి కరువు, సమాధానం కరువు, నెమ్మది కరువు, సంతోషం కరువు, అన్ని కరువులే. మనం కడుపు నిండా తింటున్నాం, బ్రతుకు నిండా కరువులే. ఒకప్పుడు కరువు అంటే అన్నం లేకపోవడం, పంటలు పండకపోవడం, వర్షాలు కురవకపోవడం మాత్రమే.
ఇప్పుడు అన్నం తింటున్నాం, ఉద్యోగం చేసుకుంటున్నాం, డబ్బు సంపాదించుకుంటున్నాం, అయినా ఏదో ఒక కరువు మన జీవితంలో పట్టి పీడిస్తుంది. కొంతమంది జీవితంలో సమాధానపు కరువు, కొంతమంది జీవితంలో నెమ్మది లేని జీవితం, కొంతమందికి సంతోషం లేదు, వారి ముఖాల్లో ఎప్పుడు సంతోషం ఉండదు. ఇది కూడా ఒక కరువే. కరువు అంటే తిండి లేకపోవడం మాత్రమే కాదు, నీ జీవితంలో నీవు అనుభవించాల్సినవి నీకు దక్కకపోవడం కరువు, నీ జీవితంలో నీవు పొందుకోవలసినవి పొందుకోకపోవడం కూడా ఒక కరువే. కరువులో వారి ప్రాణములు కాపాడడానికి చూస్తున్నాడట. నీవే కరువుతో బాధపడుతున్నావో తెలియదు ప్రియ విశ్వాసి. సమాధానం లేదా? నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన నిన్ను చూస్తున్నాడు. సంతోషం లేదా? నీకు సంతోషం ఇవ్వడానికి ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ జీవితంలో నెమ్మది లేదా? నెమ్మది ఇవ్వడానికి ఆయన చూస్తున్నాడు. మనుషులు చూశారంటే మన జీవితంలో నెమ్మది పోద్ది. దేవుడు చూస్తే నెమ్మది కరువు తీరుతుంది, నెమ్మది దొరుకుతుంది. సమాధానం లేని కొరత తీరుతుంది, సమాధానం దొరుకుతుంది. సంతోషం లేని కొరత తీరుతుంది, సంతోషము దొరుకుతుంది. ఆయన నీ కరువులో నేను కాపాడడానికి చూస్తున్నాడండి. 3 విషయాలు చూసాం. ఆయన నీకు కృప ఇవ్వడానికి చూస్తున్నాడు. 2, మరణము నుంచి నిన్ను తప్పించడానికి చూస్తున్నాడు. 3, నీ కరువు కాలంలో, నీ కరువు జీవితంలో, నీ కొదువులలో ప్రియులారా ఆయన నిన్ను చూచి నీకు ఏదైతే కొదువుగా ఉన్నదో, నీకు ఏదైతే కొరతగా ఉన్నదో దానిని ఇస్తానని ఆయన స్పష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. ఇక 3వ విషయానికి వెళ్దామండి. ఆయన దృష్టి ఎందుకు మన మీద ఉంటుంది, ఏమి ఇస్తుందో ఈ అంశములు 3వ అంశం కూడా చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తున్నది. చాలండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా. దేవుడు ఎందుకు చూస్తున్నాడండి? ఆయన చూపు మనకేమిస్తుందండి? తన యందు యథార్థ హృదయులను ఏమి ఇవ్వడానికి అటండి? ఆయన ఎందుకు చూస్తున్నాడంటే నిన్ను బలపరచడానికి చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తే నువ్వు బలపరచబడతావు. నువ్వు బలహీనుడవే. పౌలు ప్రార్థన చేస్తాడు, అయ్యా నాలో ఈ ముళ్ళు తీసేయి, నన్ను బలహీనపరుస్తుంది ప్రభా, నన్ను బలహీనపరుస్తుంది. దేవుడు పౌలుని చూసి అంటున్నాడు, ప్రభు పౌలుని చూసి అంటున్నాడు, నా కృప నీకు చాలును. అప్పుడు పౌలు అంటున్నాడు, ఆయన కృపను బట్టి నా బలహీనతల యందే నేను బలపరచబడుతున్నాను, నా బలహీనతల యందే నేను బలపరచబడుతున్నాను. ప్రియులారా, ఆయన నిన్ను వెతుకుతూ ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు, నీ మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనము బలహీనుడమని తెలిసి బలపరచడానికి, మనము శక్తిహీనుడమని తెలిసి బలపరచడానికి, మనల్ని దుర్బలులమని తెలిసి మనల్ని బలపరచడానికి ఆయన కన్నులు మనల్ని వెతుకుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు చూడండి, గమనిస్తూ ఉంటాం, బలహీనులు చూస్తూ ఉంటాం, అయ్యో వాళ్ళకి బీపీ అండి, వాళ్ళకి షుగర్ అండి, వాళ్ళకి తొందరగా పెట్టేయండి అని వెతుకుతూ ఉంటాం. మరి పెద్ద వయసు అండి. ప్రియులారా, దేవుడు కూడా మనల్ని వెతుకుతున్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు, ఆయన దృష్టిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ బలహీనతలో నిన్ను బలపరచడానికి, నీ శక్తిహీనతలో నిన్ను బలపరచడానికి, నీ దౌర్బల్యంలో నిన్ను బలపరచడానికి ఆయన నిన్ను గమనిస్తూ చూస్తూ వెతుకుతూ ఉన్నాడన్న సంగతిని నువ్వెప్పటికీ మర్చిపోకు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం త్వరగా ఉందండి, మిస్ అయిందా? యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని. చాలండి. ఇక్కడ గిద్యోను పొజిషన్ ఎలా ఉందంటే ప్రియులారా, అప్పటికే మిద్యానీయులు ఇశ్రాయేలీల మీద పడి పీడించేస్తున్నారు, అణాచి వేస్తున్నారు. భయంకరమైన టార్చర్. అలాంటి సమయంలో గిద్యోను కూడా చాలా బలహీనుడైపోయాడు. ఎక్కడో ఆ గానుగ చాటుకు వెళ్ళిపోయి ఆ గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. అలికిడైతే ప్రాణం పోయినంత భయం పని. చాలా బలహీనంగా ఉన్నాడు గిద్యోను. ఆ గోధుమలను దుల్లగొట్టుకోవడానికి కూడా అతనికి శక్తి సరిపోవటం లేదు. ఎందుకంటే శత్రువు యొక్క ప్రభావం వారందరినీ కూడా మరణ భయం చేత తొందర పెడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు క్షీణించిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు బలహీనులైపోయారు, ఇశ్రాయేలు ప్రజలు శక్తిహీనులైపోయారు. అలాంటి బలహీనుడైపోయినటువంటి వ్యక్తులలో గిద్యోను కూడా ఒకడు. అలాంటి గిద్యోనును దర్శించింది యెహోవా దూత. అంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఎంత ఆశ్చర్యకరం!
ఇతనేమో పిరికితనంతో మూల కూర్చొని గోధుమలు దొలగొట్టుకుంటున్నాడు. ఇతడు భయముతో వణికిపోతూ తన వ్యవసాయ పనులు చక్కబెట్టుకుంటున్నాడు. అలాంటి బలహీనుని చూసి దూత అంటుంది, పరాక్రమము కలిగిన బలాఢ్యుడ. దేవుని చూపు బలహీనుడమైన మనల్ని బలపరుస్తుంది. అదే గిద్యోను కేవలము 300 మందిని వెంట పెట్టుకుని ఎలాంటి యుద్ధం చేయకుండా ప్రియులారా కేవలము బూరలు ఊది కుండలు పగలగొట్టడం ద్వారా మిద్యానీయులను తరిమివేశారు. ఈరోజు ఆయన నిన్ను చూస్తున్నాడంటే దాని అర్థం నీకేదో ఇవ్వబోతున్నాడని అర్థం. అసలు ఆయన నిన్ను దృష్టిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావా? ఆయన కన్ను సన్నలలో కన్ను చూపులలోనే ఉన్నావని నీకు తెలుసా? ఎందుకంటే ఆయన నిన్ను చూస్తూ ఉన్న దేవుడు. నిన్ను శిక్షించడానికో, నిన్ను దండించడానికో, నిన్ను భయపెట్టడానికో కాదు, కానీ ఆయన నిన్ను తన కృపనివ్వడానికి చూస్తున్నాడు. ఆయన నీ మరణ భయములో నిన్ను విడిపించడానికి ఆయన చూస్తున్నాడు. ఆయన నీ కరువు అనుభవాలలో చెప్పాను, అనేకమైన కరువులు ఉండొచ్చు. కరువు కాలంలో నిన్ను తృప్తిపరచడానికి ఆయన నిన్ను చూస్తున్నాడు. అంతేకాదు నీ బలహీనతలో నీవు ఎప్పుడు బలహీనుడు అయిపోయావు, నీవెప్పుడు బలహీనురాలు అయిపోయావు, దేని చేత నీవు కృంగి కృషించిపోయి నీరసించిపోయావు తెలియదు, కానీ ఆయన నిన్ను ఆ అనుభవములు దృష్టించి నిన్ను బలపరచడానికి ఆయన నిన్ను చూస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ అన్ని ఆశీర్వాదాలు మనకు కావాలంటే కనుక ఆయన చూపు నీడలో మనము ఉండాలి. ఆయన దృష్టి పడేటట్టు మనం ఉండాలి. ఆయన కనికరం పడేటట్టు మనం ఉండాలి. మనం ఏం చేస్తామంటే సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన సర్వసృష్టికర్తనైన దేవుని విడిచిపెట్టి వాళ్ళ కళ్ళల్లోని వీళ్ళ కళ్ళల్లోని పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. గొప్ప గొప్ప కళ్ళలో, ఎమ్మెల్యే గంటలోని, మినిస్టర్ గారి గంటలోని, లేదంటే పై ఆఫీసర్స్ గంటలోని, వాళ్ళ గంటలోని, వీళ్ళ గంటలోని, ఇలాగ వాళ్ళు వెళ్తుంటే ఇలాగ ఎదురు పడుతూ చూస్తూ ఉంటాం. వాళ్ళేం పట్టించుకోరు మనల్ని. ప్రియులారా, దేవుని చూపు అలాంటిది కాదు. నువ్వు పట్టించుకోకపోయినా ఆయన నువ్వు వెతికే చూపు. నువ్వు మనుషుల చూపులో పడాలని వారి కళ్ళు పడితే మన పొజిషన్ మారిపోతుందని అంటూ ఉంటాం. అప్పుడప్పుడు వారి చూపులో, వారి దృష్టిలో ఒక్కసారి పడితే మన పొజిషను మారిపోతుందండి అంటాం. నిన్ను చూడని వారి వైపు నువ్వు వెతుక్కుంటున్నావు, నిన్ను పట్టించుకోలేని వైపు నువ్వు చూస్తున్నావు, కానీ నిన్నే వెతికే దేవుని వైపు మాత్రం నువ్వు చూడటం లేదు. నిన్నే చూసే దేవుని కృపను మాత్రం నీకు గమనించడం లేదు. ప్రియులారా, ఆయన చూపు నీకు కృపనిస్తుంది. ఆయన చూపు చావు నుంచి, మరణం నుంచి నిన్ను విడిపిస్తుంది. ఆయన చూపు కరువులు నిన్ను కాపాడుతుంది. ఆయన చూపు బలహీనతలో నిన్ను బలపరుస్తుంది, గిద్యోనును బలపరిచినట్లు. ఇక 4వ అంశంలోనికి కూడా మనం నడిపించబడదామండి. 4వ అంశం సామెతల గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందామండి. యెహోవా చూపులు జ్ఞానము కలవారిని కాపాడును. ఆయన చూపుల గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళా ఆయన చూపులు జ్ఞానము కలవారిని కాపాడును. ఆయన చూపులు మనకిచ్చే మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ప్రొటెక్షన్ ఇస్తాయటండి. ఆయన చూపులు మనకేం చేస్తాయి? ప్రొటెక్షన్, కాపాడుతూ ఉంటాయటండి. నేను అనుకున్నాను, అందుకనే దావీదు విషయంలో దేవుడి మాట రాయించాడు. సమూయేలు 2వ గ్రంథములో 8వ అధ్యాయం 6వ వచనపు చివరి భాగంలో ప్రియులారా, దావీదు ఎక్కడికి వెళ్ళినను 14వ వచనంలో కూడా ఉంటుందండి. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో 14వ వచనంలో చివరి భాగాలలో ఉంటాయి ఇవి. దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని, ఆయన చూపులు దావీదును కాపాడడానికి వెంటాడుతున్నాయటండి. ఆయన చూపులు దావీదును కాపాడడానికి వెంటాడుతున్నాయి. ఈరోజు మనం అనుకుంటున్నాం, డ్యూటీకి వెళ్తున్నాం, మనం చక్కగా బండి నడిపాం, చక్కగా ప్రయాణించాం, చక్కగా వెళ్ళి డ్యూటీ చేసుకుని మనం చాలా జాగ్రత్తగా వచ్చాం అనుకుంటున్నాం. ప్రియులారా, ఈరోజు నీ ప్రాణాన్ని కాపాడేది నీవు తీసుకున్న జాగ్రత్త కాదు, నిన్ను బ్రతికించేది నీ జాగ్రత్త కాదు, నిన్ను కాపాడేది నీ జాగ్రత్త కాదు. ఆయన చూపులు నిన్ను కాపాడుతున్నాయి. ఆయన చూపులు నిన్ను కాపాడుతున్నాయన్న సంగతిని ఎప్పటికీ మర్చిపోకు. ప్రియులారా, దావీదును చంపడానికి సౌలు ఈట విసిరాడండి. దావీదు ఆ విషయం చూడలేదు. దావీదు ఊరికే సితారా వాయించుకుని పాటలు పాడుకుంటుంటున్నాడు. దావీదు సౌలు ఈట విసరడం చూడలేదు, కానీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దావీదుకు వస్తున్న ప్రమాదం దావీదుకు తెలియదు. నేను బాగా సితారా వాయిస్తున్నాను, బాగా పాడుతున్నాను, నా యజమాని ఆ దురాత్మను తీసివేయడానికి నేను డ్యూటీ చేస్తున్నాను, పని చేస్తున్నాను అనుకున్నాడు. కానీ ఆ యజమాని దావీదును చంపడానికి ఈటి విసిరాడని దావీదు చూడటం లేదు. కానీ దావీదును చూస్తున్న దేవుడు దావీదు మీదకు వస్తున్నటువంటి ఈటను చూచి దాన్ని పక్కకు నెట్టేశాడు, గురి తప్పించాడు. వీళ్ళని నిజమే, నువ్వు వెళుతున్న స్థలంలో ఏ ప్రమాదం ఉందో నీకేం తెలుసు? నువ్వు వేస్తున్న అడుగులో ఏ ప్రమాదం ఉందో నీకేం తెలుసు? నువ్వు పనిచేస్తున్న చోట, నువ్వు డ్యూటీ చేస్తున్న చోట, నువ్వు ప్రయాణిస్తున్న చోట, అంతెందుకు నువ్వు నివసిస్తున్న నీ సొంత ఇంటిలో ఏ ప్రమాదం ఉందో నీకేం తెలుసు? ఇలాంటి భయంకరమైన ప్రమాదాల నుంచి, మరణాల నుంచి నువ్వు కాపాడబడుతున్నావంటే
ఆయన చూపు నిన్ను, దావీదు ఎక్కడికి వెళ్ళినా దావీదును కాపాడినట్లు ఆయన చూపు నిన్ను కాపాడుతున్నదండి. ఆయన చూపు కాపాడడం గురించి 121వ సంకీర్తనలో 3వ చరణం నుంచి 8వ చరణం వరకు బహు అద్భుతమైనటువంటి మాటలు రాస్తూ ఉంటాడండి. కొండల తట్టు చూస్తున్నాడు. మనలాంటోడే ఇతను కూడా కొండల తట్టు దేవుని వైపు చూడడం అనేసి ఎటు చూస్తున్నాడండి. మనం కూడా కొండల తట్టు చూస్తూ ఉంటాం. అయ్యో మేము ఎప్పుడు కొండకెళ్ళలేదని ఎదిగెళ్ళలేదు. మనం కూడా ఏం చూస్తాం? కొండల తట్టు చూస్తూ ఉంటాం. మేము ఎప్పుడు కొండల తట్టు చూడలేదండి, వెళ్ళలేదేంటి. ఇక్కడే ఊరు దాటిన తర్వాత ఉంటుంది ఒక కొండ. విజయవాడలో ఒక కొండ ఉంటుంది, వైజాగ్లో ఇంకో కొండ ఉంటుంది. ఈ బ్రతుకు గురించే రాస్తున్నాడు. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి నుంచి రావాలి? ఇంకెవరి పేరైనా ఎత్తాడు అక్కడ? నా తల్లి నుంచి వస్తుందని, నా తండ్రి నుంచి వస్తుందని చెప్పాడా? కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి వల్ల రావాలి? యేసయ్య వలన మాత్రమే సహాయం రావాలి. ఆయన అంటున్నాడు, నీకు నాకు మధ్యవర్తిత్వం అవసరం లేదు. నేను నీ తండ్రిని, నీవు నా కుమారుడవు. మరి ఎందుకు వెళ్తున్నారు కొండకి? ప్రియులారా, చాలాసార్లు హెచ్చరించాను, విగ్రహారాధన మానేయండి. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆజ్ఞ కాదా? ఆయనకు తప్ప వేరొకరిని నీవు పూజించడానికి వెళుతున్నావు. దాని అర్థం ఏంటో తెలుసా? నీవు దేవుని యొక్క చిత్తాన్ని నుంచి తొలగిపోతున్నావు. నాకు చెందవలసిన మహిమను నేను వేరొకరికి ఇచ్చేవాడను కాను అంటాడండి. ప్రియులారా, ఇలా మాట్లాడితే ఏమంటారంటే, తల్లి లేకుండా ఎలాగొచ్చారండి? ఏమంట? తల్లి లేకుండా ప్రభు, నాకు 2-3 చెప్పారు. ఎందుకండి ఇలా వెళ్తున్నారంటే ఏమన్నారో తెలుసా? తల్లి లేకుండా ప్రభు ఎక్కడికి వచ్చాడు? ప్రియులారా, పిచ్చి ప్రశ్నలు, పిచ్చి మాటలు. తల్లి లేకుండా రావడం ఏంటి? మరియమ్మ కాకపోతే రాయి నుంచి వస్తాడు ఆయన, ఆకాశం నుంచి ఊడిపడతాడు, భూమి నుంచి పుట్టుకొస్తాడు, సృష్టికర్త ఆయన. ఆఫ్టర్ ఆల్ ఒక సాధనాలు మాత్రమే మనం, జస్ట్ ఓన్లీ ఛానల్స్ అంతే, అంతకు మించి ఏమీ లేదు. ప్రియులారా, విత్తనం లేకుండా ఎలా వచ్చింది అని అన్నప్పుడు ఆ విత్తనం ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, మొలక మాత్రమే వస్తుంది. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ప్రియులారా, మనము చూస్తున్నటువంటి ఈ యొక్క మాటలు మనం ఆలోచించాల్సిన విషయం. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను. మనం కొండల తట్టు కన్నులెత్తే మొక్కుకుంటే, గుండె గీయించుకుంటే రాదు. ఈ గుండె సరి చేసుకుంటే మనకి భక్తి వస్తుంది. ఈ గుండె సరి చేసుకుంటే, ఈ గుండె గీయించుకుంటే మనకి రాదు. దయచేసి ఒకవేళ ఇంకా అలాంటి భ్రమలు ఉంటే కనుక ప్రియులారా, మానేసుకోండి. ఆయన ప్రభువు, ఆయన దేవుడు, ఆయన తండ్రి, ఆయనకు చెందవలసినది ఆయన ఏమంటాడు? నా తల్లి నా సహోదరులు ఎవరు చెప్తున్నారు? ప్రభు చెప్తున్నాడు. నీ తల్లి నీ సహోదరులు వచ్చారా అంటే ఆయన ఏం చెప్పాడండి? నా తల్లి నా సహోదరులు ఎవరు అంటే అక్కడ తల్లిని సహోదరులను అగౌరవపరుస్తున్నట్టు కాదు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఒక్కడే దేవుడు, ఆయనే సర్వ సృష్టికర్త, ఆయనే సర్వలోకాన్ని కలుగు చేసిన వాడు, సర్వశక్తివంతుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు. నీకు మరొక మధ్యవర్తి ఆమె కాకపోతే మరొకరు కాకపోతే మరొక దేవుడు ఎవరినైనా ఏమంటాడండి ఆయన? అబ్రహాముకు, ఈ రాళ్ల నుంచి అబ్రహాముకు పిల్లల్ని పుట్టించగలను అంటాడు. కనుక ప్రియులారా, కొండల తట్టు కన్నులెత్తితే రాదు, కానీ ఎవరి వైపు చూడాలి? యెహోవా వైపు చూడు, దేవుని వైపు చూడు. ఎందుకో తెలుసా? ఎందుకు దేవుని వైపు చూడమన్నాడో తెలుసా? 3వ వచనం నుంచి 8వ వచనం వరకు చెప్తున్నాడండి. 3వ వచనం నుంచి 8వ వచనం వరకు, ఆయన్ని పాదములు తొట్టెలనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. కడత పెట్టేసినట్టున్నారు అందరూ, అందుకని చూడకుండా చెప్పేస్తున్నారు. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బను తగలదు, నీ రాక పక్కల ఏందో యెహోవా నీకు. ఎందుకు కొండల తట్టు మానేసేసి దేవుని తట్టు తిరగమన్నాడు తెలుసా? కొండల తట్టు తిరిగితే కొండలు తిరిగి నీ తట్టు తిరగలేవు. దేవుని తట్టు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు, ఆయన నువ్వు చూస్తాడు. ఎంత చక్కని మాటలండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనల్ని కాపాడడానికి ఆయన కునుకడు, నిద్రపోడు అంటే దాని అర్థం ఏంటంటే కనురెప్ప వెయ్యకుండా నిన్ను చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అండి? కనురెప్ప వెయ్యకుండా నిన్ను చూస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి వదిలేసి, కనురెప్ప కూడా వేయకుండా నిన్ను చూస్తున్నటువంటి దేవుణ్ణి వదిలేసి, అసలు జీవమే లేనటువంటి కొండల తట్టు ఎందుకు నువ్వు చూస్తున్నావు? జీవమే లేనటువంటి కొండల తట్టు ఎందుకు చూస్తున్నావు చెప్పు ప్రియులారా?
ఆయన నిన్ను చూసేది నిన్ను కాపాడడానికి. నిన్ను ఎలా కాపాడతాడంటే కునుకకుండగా నిద్రపోకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడు అన్న సంగతిని జ్ఞాపకము చేస్తున్నాను. వీళ్ళ మరొక అంశాన్ని మనం చూద్దామండి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం త్వరగా మనం చదువుకుందామండి. ఆలోచించండి. ఎజ్రా 5:5 అండి. ఎజ్రా గ్రంథము. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతి గురించి దర్యావేషు ఎదుటికి వచ్చేవారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారి పనిని మాన్పింపలేదు. యూదుల దేవుడు వారి పెద్దల మీద దృష్టి ఉంచినందున ఈ మధ్య విషయాన్ని పక్కన పెడితే అధికారులు వారి పనిని మాన్పింపలేదు. మనకు తెలుసు ఎజ్రా నెహెమ్యా గ్రంథాలన్నీ కూడా ఆ ప్రకారాలు గుమ్మాలను నిలవబెట్టే పనిని ఆటంకపరచడానికి టోబియో సన్మలట్టు ఆటంకపరుస్తున్నారని. ప్రియులారా, అలా ఆటంకపరుస్తున్నటువంటి సమయంలో యూదుల దేవుడు తమ పెద్దల మీద కనుదృష్టి ఉంచినందున అధికారులు పనిని మాన్పించలేదటండి. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన కన్నులు నీ మీద ఉండడం ఆయన నీ కార్యాలను జరిగించడానికి కారణం. ఆయన కన్నులు నీ మీద ఉంటే నీ పని ఎవడు ఆపలేడండి. ఆయన దృష్టి నీ మీద ఉంటే ఎవడు ఆపలేడు. ఫలానా పని ఆటంకంగా ఉందండి, సహాయం చేయండి అని ఎమ్మెల్యే గారి దగ్గర మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఏమంటాడు తెలుసు ఆయన? నేను చూసుకుంటాను ఇల్లు అంటాడు. ఏమంటాడండి ఆయన? నేను చూసుకుంటాను ఇల్లు అంటాడు. చూసుకుంటాను ఇల్లు అనే దేవుడు కదా ఆయన, చూసే దేవుడు. నీ పని ఎవరు ఆటంకపరచుకుండగా, నీ కార్యం ఎవరు ఆటంకపరచుకుండగా, నీవు తలపెట్టినది ఎవరు ఆటంకపరచుకుండగా ప్రియులారా, ఆయన నీ కార్యమును సఫలం చేయడానికి చూస్తున్న దేవుడు, నీ కార్యమును జరిగించడానికి చూస్తున్న దేవుడు, నీ కార్యము నెరవేర్చడానికి ఆయన చూస్తున్న దేవుడు. ఆయన చూపు నీ కార్యాలను నెరవేరుస్తుంది, నీ పనులను జరిగిస్తుంది అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఇంకొక విషయాన్ని కూడా 32వ సంకీర్తన కేవలం మీకు పరిచయం చేసే సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 8వ వచనం, 32వ సంకీర్తన 8వ వచనం త్వరగా చదువుకుందాం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి, ఆయన మన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తుంది. ఆయన చూపు మనకేం చేస్తుందండి? ఆలోచన చెప్తుంది. ఎంత విచిత్రం చూసారా? ఆయన చూపు మనకి ఆలోచన చెప్తుంది. అప్పుడప్పుడు మనం దూరంగా ఉంటే మాట్లాడుకోవడానికి టైం ఉండదండి. అప్పుడు ఏం చేస్తాం? మనం ఎదుటి వారితో కమ్యూనికేట్ చేయాలంటే ఏం చేస్తాం? మనం అంటాం, అదే కదా. ఏం చేస్తాం మనం? అవతల కన్ఫ్యూజన్ ఏం చేయాలో తెలియదు, ఎలా చూసి అలా చూసి అలా అంటాం. వాళ్ళకి అర్థమవుతుంది, పని చేస్తారు. అంటే మనిషి చూపు ఏం చేయాలో తెలియకుండా ఉన్నటువంటి అవతల వ్యక్తికి ఆ చూపులతో సైగ చేయడం, వెంటనే ఏం చేస్తాం? ఒక ఆలోచన వచ్చి ఆ పని చేస్తాడు. ప్రియులారా, దేవుడు కూడా గొప్పడు. మనిషి చూపే నీకేదో ఒకటి బోధించడానికి ఉపయోగపడితే ఆయన దృష్టి అట్లాంటి మనకేం చేస్తుందండి? ఆలోచన చెబుతుందండి. ఒక మంచి ఉదాహరణ మనం చూస్తే కనుక ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనం త్వరగా చదువుదామండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాల దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుము. 7 నుంచి మనం చదివితే పూర్తిగా అర్థమవుతుంది. యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గు కదా, అనగా షూరు మార్గములు బొగ్గు యుద్ధ ఆమెను కనుగొని లేదా చూచి, శారాయి దాసమైన హాగరు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళొచ్చున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన సారా యొద్ద నుంచి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాల దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పింది. ఆయన చూచాడటండి ఎవరిని? ఆ షూరు అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్నటువంటి బావి యొద్ద ఎవరిని కనుగొన్నాడండి? ఎవరిని చూచాడండి? దేవుడు హాగరును చూచాడు. హాగరును చూచినప్పుడు హాగరుతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నా యజమానురాలైనటువంటి సారాయి దగ్గర నుంచి వచ్చాను. అయితే నువ్వు తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు. నిజంగా ఆయన ఆ ఆలోచన హాగరుకు చెప్పకపోతే, హాగరును చూసి హాగరు ఎలా ఉందని పొజిషన్, తన పొజిషన్ ఏంటి? హాగరు నిండుతూ ఉంది, నిండు గర్భిణి అయినటువంటి హాగరు ఆ అరణ్యములో ఎంతకాలం సస్టైన్ కాదు, ఎంతకాలం గడపగలదు? ఆహారం దొరకదు, నీరు దొరకదు, అడవి మృగాలు, భయంకరమైన క్రూర జంతువులు, వీటి మధ్య హాగరు తన జీవితాన్ని పోగొట్టుకునేది. అలాంటి హాగరును అన్యాయం చేయకుండా దేవుడు హాగరును ఆ అరణ్య మార్గంలో చూచి ఆమెకు ఆలోచన చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు హాగరు? ఒకవేళ దేవుడు నిజంగా అన్ని విషయాలు మాట్లాడుంటే అలా ఉంటుందేమో. ఎక్కడికి వెళ్తున్నావు హాగరు? నా యజమానురాలు కష్టపెట్టింది ప్రభా, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమో తెలియదు ప్రభా, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను?
ఏం చేద్దాం అనుకున్నావు? అరణ్యంలో క్రూరమృగాలు ఉన్నాయి, భయంకరమైన జంతువులు ఉన్నాయి, ఆహారం దొరకదు, నీళ్లు దొరకదు, ఎక్కడికి వెళ్తావు? చచ్చిపోతావు, వెనక్కి వెళ్ళిపోన్నాడు ఆయన. ఒకవేళ మనిషి మాట్లాడితే ఆయన ఏమన్నాడు? అరణ్యంలోకి వెళ్తే చచ్చిపోతావు హాగరు, నువ్వు వెళ్ళి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు, సమయం వచ్చే వరకు అక్కడే అణిగి మణి. ఎంత గొప్ప ఆలోచన అండి! అలాంటి ఆలోచన దేవుడు హాగరుకు చెప్పి ఉండకపోతే, హాగరు మీద ఆయన తన దృష్టి నిలిపి ఉండకపోతే, హాగరు లేదు, ఇష్మాయేలు అంతకంటే లేడు. ఆయన దృష్టి మనకు ఆలోచన చెప్తుంది. ఆయన మనల్ని చూచి మనము తప్పిపోతున్నామా, పడిపోతున్నామా, తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నామా, ఆలోచన చెప్పే దేవుడు. ఇక చివరి అంశానికి నడిపించబడతాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 18వ వచనం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట విన్నప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయును. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయొచ్చు ఉంటే కనుక, ఆయన మాట వింటే కనుక, ఆయన నీ మీద దృష్టి ఉంచి ఏం చేస్తాడండి? నిన్ను విస్తరింపచేస్తాడు. ఆయన నీ మీద దృష్టి ఉంచి నిన్ను విస్తరింపచేస్తాడు. ఆయన కనుచూపు నిన్ను ఏం చేస్తుందండి? విస్తరింపచేస్తుంది. ఆయన కనుచూపు నిన్ను మల్టిప్లై చేస్తుంది. ఆయన కనుచూపు నిన్ను అభివృద్ధి పరుస్తుంది. ఆయన కనుచూపు నిన్ను వర్ధిల్లింపచేస్తుంది. నిజమే కదా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు చూశాడండి ఆయన. శిష్యులు చూసినప్పుడు వారి దృష్టికి ఎలా ఉంది? ఆ బాలుడు చూసినప్పుడు ఎలా ఉంది? బాలుడు తన దగ్గర రొట్టెలు ఎక్కట్టుకున్నాడు. రొట్టెల కోసం వెతుకుతుంటే, చేపల కోసం వెతుకుతుంటే, ఆ బాలుడు ఏం చేశాడు? నా దగ్గర ఏం ఉండాలి కదా అని వెతుకున్నాడు. ఆ బాలునికి, ఆ చిన్నవానికి ఏం కనిపించాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. శిష్యుని పిలిచారు, అయ్యా నా దగ్గర ఉన్నాయి. శిష్యులు ఎక్కెట్టారు, 5 రొట్టెలు 2 చిన్న చేపల. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతవరకు పనికొస్తాయి ఇవి అనుకుంటున్నారు. ప్రభువు చూశాడు వాటిని. ప్రభువు చూసినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏమయ్యాయి? విస్తరించాయి, విపరీతంగా విస్తరించాయి. 5,000 మంది పురుషులు తిన్నారు. అది కాక స్త్రీలు ఎంతమంది తిన్నారో తెలియదు, పిల్లలు ఎంతమంది తిన్నారో తెలియదు, వృద్ధులు ఎంతమంది తిన్నారో తెలియదు. కొన్ని వేల మంది తినగా 12 గంపలు సమృద్ధి. ఆయన జస్ట్ 5 రొట్టెలు 2 చిన్న చేపలు చూశాడంతే, 5,000 మంది తిన్నారు. ఆయన నిన్ను చూస్తే నీ జీవితం ఎంత విస్తరిస్తుంది. ఆయన కను దృష్టిలో నీవు పడితే, నిన్ను వెతుకుతూ ఉన్నటువంటి ఆయన కన్ను సన్నలలో నీవు పడితే కనుక ప్రియులారా, నువ్వు ఎంత విస్తరించి అభివృద్ధి చెందుతావు. దేవుడు అదే కదా ఆదాముతో అన్నాడు. ఆదాముతో ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అంటే, మీరు వెళ్ళి ఆ సర్పము దృష్టిలో పడ్డారండి. దేవుని దృష్టిలో ఉండాల్సిన వీరే ఎవరి దృష్టిలో పడ్డారు? ఆ అపవాది సాతాను సర్పము దృష్టిలో పడ్డారు, సర్వనాశనం అయిపోయారు. ప్రియులరా, ఆయన కను దృష్టి నిన్ను విస్తరింపచేస్తుంది. ఆయన కను దృష్టి నేను విస్తరింపచేస్తుంది. ఈరోజు 7 విషయాలు మనం ఆలోచన చేస్తాం. ఇవన్నీ కూడా దేవుని చూపు గురించి. ఎందుకంటే ఆయన మనల్ని చూస్తున్నాడు. మనము చూడలేకపోతున్నాం, కానీ ఆయన్ని, మనల్ని సృష్టించినటువంటి ఆయన కన్నులు మనము పిండముగా రూపొందించబడకపోవడం చూచాం. ఆయన చేతులు కలుగు చేశాయి, ఆయన రూపంలో కలుగు చేశాయి. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. మనల్ని పోషించడానికి, మనల్ని సంరక్షించడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని భద్రపరచడానికి, మనల్ని విశ్రాంప చేయడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని మరణం నుంచి తప్పించడానికి, కరువులో పోషించడానికి, కృపచేత నింపడానికి ఆయన మనల్ని చూస్తున్నాడు. ఏమీ ఇవ్వలేని వారి వైపు చూస్తున్నటువంటి నీవు నేను అన్నీ ఇవ్వగలిగిన దేవుని వైపు ఎప్పుడు చూస్తాం? ఆయన అన్నీ ఇవ్వడానికి, ఆయన అన్నీ ప్రొవైడ్ చేయడానికి, అన్నీ అనుగ్రహించడానికి, నీ అవసరతను బట్టి, నీ కొరతను బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ శ్రమను బట్టి, నీ సమస్యను బట్టి నీకేదో చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నేను చూస్తున్నాడు. ఇచ్చే చేతుల వైపు చూడటం లేదు, ఇచ్చే ప్రభు వైపు చూడటం లేదు, ఇవ్వని వ్యక్తుల వైపు చూస్తున్నావు, లభించని స్థలాల వైపు చూస్తున్నావు. అంటే ఒక మాటలో చెప్పాలంటే కొండల తట్టు కన్నులెత్తుచున్నాను. మనమందరం కూడా కొండల తట్టు కన్నులెత్తుచున్నాం. 1000 కొండలు నావే అని చెప్పినటువంటి ప్రభు వైపు మనము కన్నులు ఎత్తటం లేదు. ప్రియులారా, ఈరోజు నేను చెప్పే ఒకే విషయం, ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. మరి నీవు ఆయన వైపు చూస్తున్నావా లేదా? ఎందుకంటే ఆయన చూచి నీకు ఇవ్వాలంటే నీవు కూడా ఆయన వైపు చూచి చేయి పట్టాలి కదా. నీవు కూడా ఆయన వైపు చూచి చేయి పట్టాలి కదా. అప్పుడే కదా ఆయన ఇచ్చింది నీవు పొందుకోగలుగుతావు. లేదంటే అది నేలపాలైపోతుంది. ఆలోచించు. కనుక ప్రియులారా, నిన్ను చూస్తున్నా, నిన్ను దృష్టిస్తున్నా, నిన్ను గమనిస్తున్నా, ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి. ఆ దేవుని కృపను నీవు పొందుకోవాలంటే నీవు నేను కూడా ప్రభు వైపు చూడాలి. కొండల తట్టు కన్నులు చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా వలన మాత్రమే. ఆయన వైపు చూస్తేనే సహాయం, ఆయన వైపు కనిపెడితేనే సహాయం, ఆయన వైపు నీ యొక్క దృష్టిని మరలిస్తేనే సహాయం దొరుకుతుంది.
అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయాలని కోరుకుంటూ, మనల్ని చూస్తున్న దేవుని వైపు మనము కూడా చూడాలని, ఆయన కనికరమును పొందుకోవాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాం. ఈ మాటలు మన హృదయంలో పరిశుద్ధాత్మను ఫలింపచేయండి గాక. ఆమె తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడారయ్యా, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, వెతబడిన వాక్యం మా హృదయంలో ఫలింపచేయండి. మీరు చూస్తున్నారయ్యా, చూడడం మాత్రమే కదా, వెతుకుతున్నారయ్యా మమ్మల్ని వెతుకుతున్నారు. మేము ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, మా అవసరం ఏంటి, మా కష్టం ఏంటని వెతుకుతూ ఉన్నారు అయ్యా. మమ్మల్ని వెతుకుతూ చూస్తున్నటువంటి మీ దృష్టిలో మేము పడడానికి, మీ వైపు మేము చూడడానికి, మీ కృపను పొందుకోవడానికి, మీ విడుదలను పొందుకోవడానికి, మీ విమోచన పొందుకోవడానికి, మీ పోషణ పొందుకోవడానికి, మీ బలము పొందుకోవడానికి